రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో చర్చించలేదని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం చేసిందేమీ లేదు కనుక అసెంబ్లీలో చర్చ పెట్టలేదన్నారు. బిల్లులను పాస్ చేసుకోవడానికి సమావేశాలను తూతుమంత్రంగా జరిపారని విమర్శించారు. సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. సామాజిక బహిష్కరణ చేస్తాం అని కాంగ్రెస్ సభ్యులతోని ముఖ్యమంత్రి పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడించింది. మనం చూడలేదా? ముఖ్యమంత్రి గారు పక్కన వచ్చి వాళ్ళు కూర్చోవడం, పోంగానే వాళ్ళకి మైక్ వచ్చుడు, వాళ్ళు మాట్లాడుడిగా కత్తుల కోలాటంలో తలలు తీసేస్తామని ఒక శాసనసభ్యుడు అసెంబ్లీలో మాట్లాడితే అది శాసనసభన? దాన్ని ఎందుకో ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవు? కత్తుల కోలాటంతో తలలు తీస్తా అన్న సభ్యుడిని ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవా? సామాజిక బహిష్కరణ చేస్తామని మాట్లాడిన సభ్యుడిని ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవా? రేవంత్ రెడ్డి ఈ 2 నెలల్లో సభలో మాట్లాడిన అనాగరిక భాషను ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయరా? ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? నేను నోట్తో మాట్లాడలేను. ఆ భాష మాట్లాడడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది. శాసనసభలో ఆయన మాట్లాడినటువంటి భాషను ఇవాళ ఎథిక్స్ కమిటీకి పంపాలి కదా. అధికారం ఉందనో మందబలం ఉందనో నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది శాసనసభ, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వ తీరును, ఈ ముఖ్యమంత్రి భాషను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మా గొంతు మందబలం ఉందని నువ్వు అసెంబ్లీలో నొక్కుతావేమో, కానీ మేము యాజ్ పాసిబుల్ దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా ప్రజా సమస్యల ప్రస్తావనకు మేము ప్రాధాన్యత ఇచ్చాము. చిరు ఉద్యోగుల గురించి, రిటైర్డ్ ఉద్యోగుల గురించి, వివిధ ప్రజా సంఘాల గురించి, బీసీ కుల సంఘాల గురించి, బీసీ రిజర్వేషన్ గురించి, బీసీ సప్లాన్ గురించి, ఎస్సీ సప్లాన్ గురించి అన్ని వర్గాల సమస్యలను బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావించే ప్రయత్నం చేసింది. కొన్ని మేము మాట్లాడగలిగాం. కొన్ని సందర్భాల్లో డైవర్షన్ పాలిటిక్స్ మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేసో మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. కానీ మాకు శాసనసభ ఒకటే కాదు కదా, ప్రజాక్షేత్రం కూడా ఉంది. అనేక వేదికలు మాకున్నాయి. తప్పకుండా అన్ని వేదికల్లో పై ఈ ప్రభుత్వ తప్పిదాలపై నిలదీస్తూనే ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. సిఆర్ పాటిల్ గారి వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, సిఆర్ పాటిల్ వ్యాఖ్యలు మధ్య తేడా లేదు. అంటే బీఆర్ఎస్ మీద బురద జల్లడంలో కాంగ్రెస్ బీజేపీల ఫెవికాల్ బంధం బయటపడ్డది. కాళేశ్వరం మీద పెట్టిన ఖర్చే 90,000 కోట్లు, 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అని ఎట్లా మాట్లాడతాడు? అది రేవంత్ రెడ్డి భాష. అదే భాష ఆయన మాట్లాడండి. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి ఆదర్శమని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర మంత్రులు, సర్వోన్నత న్యాయస్థానం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇదే పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్ లో టేబుల్ చేసిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఇది. గడ్కరీ గారు చెప్పింది నిజమా? ఢిల్లీలో పార్లమెంట్ లో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ లో చెప్పింది నిజమా? లేదు నిన్న రాజ్యసభలో నీళ్ల మంత్రి చెప్పింది నిజమా? ఎవరి మాట నిజం? మీరే కదా అద్భుతం, కాళేశ్వరం వల్ల తెలంగాణలో సాగునీటి వసతి రెట్టింపైంది, తెలంగాణలో పంటల ఉత్పత్తి రెట్టింపైందని మీరే కదా చెప్పింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2026-27 బడ్జెట్ బుక్ లో నిన్న అసెంబ్లీలో పెట్టిన పుస్తకం. ఆయన గారు ఏం చెప్తారంటే, నిన్నేమంటాడు రేవంత్ రెడ్డి గాని సిఆర్ పాటిల్ 1,00,000 కోట్లు కొట్టుకపోయింది. ఖర్చు పెట్టింది 90,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అంటారు. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు? ఇలా 2024-25లో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇప్పుడు బారుతున్న లక్షల ఎకరాలకు అదనంగా 24-25లో 3,000 ఎకరాలు కొత్తగా పారకం పెరిగింది. 25-26లో 5,000 ఎకరాలు కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చాము అని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పెట్టిన నివేదిక. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఈ కొత్త పార్కం ఎడికెళ్ళి వస్తుంది? ప్రాజెక్టే కొట్టుకపోయి మరి కొత్త పార్కం ఎడికెళ్ళి వచ్చింది? అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ మీద బురద రాజకీయం, బురద జల్లే రాజకీయం.